ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు గత 20 సంవత్సరాలు అక్కడ హత్యాకాండ జరిగింది. అనేక మంది మహిళలని, అనేక మంది యువతులని అత్యంత దారుణంగా వాళ్ళని శారీరకంగా వేధించి వాళ్ళని చంపి వేశారు. ఆ తర్వాత ఆ మృతదేహాలని నేను వాటిని దహనం చేశాను, కొన్ని పూడ్చిపెట్టానని చెప్పని అప్పుడు ఎవరైతే అక్కడ పనిచేసినటువంటి ఒక వ్యక్తి వెళ్ళి పోలీసులకు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది? అది 2014 ముందు జరిగింది. 96 నుంచి 2014 వరకు ఆ టైంలో జరిగిందట. ఆ ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని అది నమ్మలేదట. కానీ ఆ తర్వాత అతను చెప్తున్నటువంటి కొన్ని అంశాలని వాళ్ళు గమనించిన తర్వాత ఓకే, ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అది ఒక్కసారిగా సంచలనంగా మారింది. సుమారు ఇప్పుడు ఇంకొక మహిళ కూడా 15 సంవత్సరాల క్రితం మా పాప కూడా ఎక్కడికని చెప్పని వచ్చి మిస్ అయిపోయిందని ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది. ఇంకో కంప్లైంట్ వచ్చిందట. అంటే 2-3 కంప్లైంట్స్ ఆల్రెడీ ఇట్లా వచ్చినాయి అని చెప్తున్నారు. ఎక్కడైతే తను పూడ్చిపెట్టాను ఒక పాపది అని చెప్తే అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఆనవాళ్ళు కనిపించినాయట, అస్థిపంజరం వాటికి సంబంధించినటువంటి ఇవి కూడా. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఏదో జరిగింది. అంటే జరిగినటువంటి దానిపైన ఇప్పుడు సిట్టు విచారణకు కూడా ఆదేశించారు. ఐసి గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి అంటే అసలు ఏం జరిగింది, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? వంశీ గారు, ప్రస్తుతం అయితే అసలు అక్కడ ఏం జరిగింది అనే నిజం మాత్రం అటు న్యాయ వ్యవస్థ, అదేవిధంగా ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా వ్యవస్థ, ఈ రెండిటి మధ్యలో ఉంది వంశీ గారు ఆ నిజం బయటకు రావడానికి. ఎందుకంటే ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న, అదేవిధంగా మంజునాథ దేవాలయ స్థానానికి అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న వ్యక్తులు వెళ్ళి కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు వంశీ గారు. ఆ గ్యాగ్ ఆర్డర్కి సంబంధించి ఛాలెంజ్ చేస్తా మీడియా సంస్థలన్నీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి మొత్తం మీద అక్కడ నలుగుతోంది ఈ అంశం. అసలు మొత్తం చూస్తే ఇది చాలా విచిత్రంగా బయటకు వచ్చింది వంశీ గారు. 1993 నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు అక్కడ జరిగిన అరాచకాలన్నిటికీ సంబంధించి అక్కడ ఒక సఫాయి కార్మికుడు, ఒక పారిశుద్ధ్య కార్మికుడు అక్కడ దాదాపు 300 శవాలని నా చేతి మీదుగా నేను ఖననం చేశాను. ధర్మస్థలి అంటే మనకి నిజంగా అంటే తెలుగు రాష్ట్రాలకి తిరుపతి ఎలానో కర్ణాటకకి ధర్మస్థలం అనేది అంత పవిత్రమైంది వంశీ గారు. మంజునాథుడు కొలువైన ఒక దేవస్థానం అది. అక్కడ మొదటి నుంచి కూడా ఇటు అంటే హెగ్డే ఫ్యామిలీ, ఒక జైన్ ఫ్యామిలీ వంశీ గారు. అదేవిధంగా ధర్మస్థలిలో దేవుడేమో మంజునాథ రూపంలో ఉన్న శివుడు. ఆ అనువంశిక ధర్మకర్తలుగా వాళ్ళు హెగ్డే ఫ్యామిలీ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా ధర్మస్థలంలో అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న హెగ్డే ఫ్యామిలీ మొత్తం అంటే న్యాయ వ్యవస్థ ఇటు ప్రభుత్వము ఇది పక్కన పెడితే అదంతా కూడా టెంపుల్ ఎకానమీ, టెంపుల్ బేస్డ్గా ఉండే ప్లేస్ కాబట్టి మొత్తం ప్రతిదానికి కూడా వాళ్ళు చెప్పిందే శాసనంగా ఉంటుంది వంశీ గారు. ప్రతి ఇంట్లో ఏం జరిగినా శుభకార్యమైనా ఏదైనా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవడము, లేదా పెళ్ళిళ్ళైనా వాళ్ళు ఇచ్చే తాళిబొట్లు తీసుకోవడం, ఇలా మొత్తం కూడా అంటే ఏదన్నా వివాదాలు వచ్చినా వాళ్ళు పరిష్కరించడము, ఇలా ఉండే ఆ ధర్మస్థలంలో దాదాపు 300 మందిని నేను నా చేతుల మీదుగా మహిళల్ని ఖననం చేశాను అని చెప్పి ఆ సఫాయి కార్మికుడు వచ్చి చెప్పిన తర్వాత పోలీసులు నమ్మలేదు వంశీ గారు. నమ్మని నేపథ్యంలో అతను నేనే నా చేతుల మీదుగా ఒక మైనర్ బాలికని, మా కుటుంబానికి సంబంధించిన మైనర్ బాలికని పలానా చోట నేను ఖననం చేశానని తీసుకెళ్తే అక్కడ ఆనవాళ్ళు కనిపించినాయి. అప్పుడు దానికి సంబంధించి పోలీసులు కేసు ఫైల్ చేస్తే ఆ తర్వాత ఇక అతను మొత్తం నిన్న కోర్టుకు వచ్చారు. మొత్తం కూడా మొన్న 11వ తారీఖు మొత్తం కవర్ చేసి కళ్ళు మాత్రమే కనిపించేట్లుగా, ఎందుకంటే అతని ప్రాణాలకి రక్షణ లేదు కాబట్టి. ఈ ఆరోపణలన్నీ కూడా దాదాపు 300 మంది అంటే అక్కడ నేత్రావతి నది ఉంటుంది వంశీ గారు. ఆ నేత్రావతి నదిలో ఎన్నో శవాల్ని నా చేతుల మీదుగా దాంట్లో వేశాను. అదేవిధంగా సమీపంలో ఉన్న శ్మశానము, అదేవిధంగా కొద్ది దూరంలో ఉన్న అడవి, ఇన్నిట్లో ఆ మహిళల మృతదేహాలని నేను ఖననం చేశానని ఆయన చెప్పిన నేపథ్యంలో దాదాపు కర్ణాటకని ఒక 2 దశాబ్దాల పాటు సౌజన్య అనే ఒక బాలికకి సంబంధించి ఆమె మాయమైంది వంశీ గారు. ఇలానే సేమ్ ధర్మస్థలంలో ఆ నేత్రావతి నది దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గర ఆమె బస్ కోసం వెయిట్ చేస్తా, అమ్మాయి స్కూల్ నుంచి వస్తా, స్కూల్ యూనిఫామ్లోనే ఉంది, ఆ అమ్మాయి మాయమైంది. అప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు పోరాడారు వంశీ గారు. దాదాపు 20 ఏళ్ళు దాని మీద సిబిఐ ఎంక్వైరీలు జరిగినాయి. అన్నీ జరిగిన తర్వాత
చివరికి ఎవిడెన్సెస్ లేవు అని చెప్పి ఆ కేసు వీగిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఇష్యూ జరిగినాక అక్కడికే దర్శనానికి వెళ్ళిన ఒక మెడికో స్టూడెంట్ అనన్య భట్ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె మాయమైపోయింది. అది కూడా ఇంతవరకు కూడా కేసు పెడితే అసలు ఎక్కడ ఏమైందని అనేది తెలియదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఇందులో మా పాప కూడా ఈ శవాల్లో ఒక శవంగా మా పాప కూడా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు వంశీ గారు. అలా ఇప్పుడే వరుసగా ధర్మస్థలంలో ఎవరెవరు మాయమయ్యారో దాదాపు 7-8 మంది ఇప్పటికే వాళ్ళందరూ కూడా గతంలో పోలీస్ కంప్లైంట్లు ఇచ్చున్నారు వంశీ గారు. కానీ దానికి సంబంధించి ధర్మస్థలి వెళ్ళి దర్శనానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు విచిత్రంగా మాయమైపోవడము, ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆనవాళ్ళు ఏమీ రాకపోవడం. అయితే కొంతవరకు కూడా వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినట్లుగా అక్కడ ఖననానికి సంబంధించి కానీ అన్నింటిలో అంటే లైంగిక అత్యాచారాలు, అందులో మైనర్ బాలికలు వంశీ గారు, యువతులు, మహిళలు అందరి మీద కూడా అత్యాచారాలు జరిగినట్లుగా ఖచ్చితంగా దానికి సంబంధించి ఇవి ఆధారాలు కూడా దొరికినాయి. అంటే ఆ టెంపుల్ యాజమాన్యం మీదే దీనికి సంబంధించిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే మీడియా మొత్తం కూడా దీన్ని అసలు అంటే ఆ సఫాయి కార్మికుడు చెప్పిన దానికి ఆధారాలు చూపించడంతో ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఎగిరిపోయే విధంగా ఉంది వంశీ గారు. కానీ న్యాయస్థానం ఆంక్షల నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మీద పూర్తి స్థాయి సుప్రీంకోర్టులో ఈ వివాదం ఉన్న నేపథ్యంలో దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో మరి గ్యాగ్ ఆర్డర్ ఉందంటున్నారు. గ్యాగ్ ఆర్డర్ ఉన్నటువంటి నేపథ్యంలో అయితే వివాదం నడుస్తుంది. వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉంది. అంతవరకే మనం దానికి సంబంధించిన సమాచారం చెప్తే బాగుండిద్ది. అంతకుమించి మనము చెప్తే అది మళ్ళీ న్యాయాన్ని ధిక్కరించవుతున్నట్లుంది కాబట్టి అందుకని ఆ అంశం గురించి మాట్లాడటం సమంజసం కాదు. బట్ ఏదైనా కానీ సంఘటన కనుక జరిగి ఉంటే దానిపైన న్యాయస్థానం విచారణకు ఆదేశించి దానిపైన సరైన విచారణ జరిపి జనరల్గా అట్లా అంతమందిని అలా జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతమందిని అలా జరిగితే అక్కడ ఉన్నటువంటి మరి కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి. చాలామంది ఒక్కరితోటి కాదు కదా, చాలామంది అక్కడ మరి ఇన్వాల్వ్ అవ్వాలి. అయితే బయటికి రాకుండా ఉండదు కదా. సంథింగ్ అక్కడ ఏదో దానికి సంబంధించి కొంచెం పూర్తిగా స్టడీ చేయాల్సిన అంశం ఉంది. రైట్.